హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు చూపడమంటే సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే, రామలక్ష్మి అయితే ఆద్యకి కాల్ చేసి, ఆద్య నేను ఒక లొకేషన్ పంపిస్తాను, ఆ ప్లేస్కి నువ్వు రావగలవా అని అంటూ ఉంటే, ఆద్య అయితే ఏంటి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడిగిందనమాట. ఏం జరిగింది, ఎందుకు అని అంటే, అప్పుడే రామలక్ష్మి అయితే లేదు లేదు టెన్షన్ ఎందుకు అంటే, స్పాన్సర్స్ కాల్ చేశారు, ఇలా రమ్మంటున్నారు కాబట్టి ఆ లొకేషన్ నీకు పంపిస్తున్నాను, రాగలవా అంటే, నువ్వేం టెన్షన్ తీసుకోకు, తూ మేరీ బెహన్ హునా, నేను ఖచ్చితంగా వస్తాను, నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు అనేసరికి, సరే సరే అనేసి లొకేషన్ అయితే అద్దెకు పంపించేస్తుందనమాట. ఇక్కడ మా అస్మిత మరియు ప్రభాస్ ఇద్దరు ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. అంటే ప్రభాస్కి మందు తీసిచ్చింది కాబట్టి మందు తాగుతూనే ఉంటాడనమాట. అప్పుడే అస్మిత అయితే ఇక చాలు ఆపే అని అంటూ ఉంటే, "ఆ, మరి అంటూ ఉంటే అప్పుడే ప్రభాస్ అయితే, ఏం మేడం ఏమైంది, నేను రొమాంటిక్ మూడ్లోకి కాదు, అంటే నా పౌరుషాన్ని చూపించడానికి వెళ్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ మాత్రం ఉండాలి, అంటే నువ్వు బాగా ఫుల్గా తాగేసి పడుకుంటే ఏమి, ఇంకా ముందు ఎవరు చేస్తారు అని అంటూ ఉంటే, ఏమి అది అలా ఏం జరగదులే మేడం, నేను ఖచ్చితంగా మీరు అనుకునే విధంగా నేను చేస్తాను అనేసి ప్రభాస్ అన్నాడనమాట. అప్పుడే అస్మిత, నా అంటే నా కోపాన్ని చల్లార్చాలి అంటే దాని జీవితం పాడవాలి, దాన్ని చూసి వాళ్ళ నాన్న రఘురాం కుమిలి కుమిలి చనిపోవాలి, అదే నేను కోరుకుంటున్నాను అనేసి అంటూ ఉంటే, మేడం మీరు ఏది టెన్షన్ తీసుకోవద్దండి, రామలక్ష్మి నా డ్రీమ్ గర్ల్, దాన్ని నేను ఏం చేస్తానో చూడండి, దాన్ దాన్ని దానికి అది జరిగిండేది చూసి వాళ్ళ నాన్న కుమిలి కుమిలి గుండెలు పగిలేలా ఏడ్చి చనిపోయేలా నేను చేస్తాను రఘురాము, మీరు ఏది టెన్షన్ తీసుకోవద్దు అనేసి ప్రభాస్ అంటూ ఉంటాడనమాట. అది నా జీవితాన్ని పాడు చేసింది కాబట్టి దాని జీవితాన్ని నేను ఎందుకు వదిలిపెట్టాలి అని నేను చేస్తున్నాను, అంటే పెళ్ళైన ఆడదానికి ఏ తప్పు జరిగితే, ఏమి జరిగితే బతికుండి శవంలాగా ఉండేలా ఉంటారో అలా చేయాలి నువ్వు అనేసి ప్రభాస్ కంటే, మీరు నాకు నిన్న అన్నం పెట్టారు, ఈరోజు మందు ఇచ్చారు కాబట్టి మీ రుణం నేను ఖచ్చితంగా తీర్చుకోవాలి కాబట్టి ఈ పని మాత్రం ఖచ్చితంగా మీకు నేను చేసే ఇస్తాను అనేసి అస్మితకి అంటూ ఉన్నాడనమాట. సరే సరే, ఇక దాన్ని బంద్ చేసేయి, ఇక అక్కడ రామలక్ష్మి వచ్చే టైం అవుతూ ఉంది కాబట్టి నువ్వు దాన్ని ఎత్తిపెట్టేసేయి, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను, జాగ్రత్త చూడు చెప్తున్నాను, ఇవన్నీ చూడ్డానికి నేను ఉండను కాబట్టి నువ్వు తొందరపాటు పడి ఏదైనా తప్పుగా చేసేవు, ఇది మాత్రం నేను చెప్పిన ప్లాను ఖచ్చితంగా వర్కౌట్ కావాలి, ఫెయిల్ కాకూడదు అనేసి ప్రభాస్కి చెప్పి అక్కడి నుంచి అస్మిత వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే రామలక్ష్మి ఇక్కడే చూపిస్తుంది, ఇక్కడ ఎక్కడ అనుకుంటూనే అక్కడికి వస్తుందన్నమాట. లొకేషన్ చూస్తూ ఆ అడ్రస్కి వచ్చేసరికి డోర్స్ క్లోజ్ చేసే ఉంటాయన్నమాట. ఏంటి ఇదే లొకేషన్ చూపించారు, కాకపోతే ఇక్కడంతా ఎవరు లేరు, ఏం చేయాలి అనుకుంటూ డోర్ దగ్గర నించొని సార్ సార్ అంటూ ఉంటుందన్నమాట. అంటే ఎవరు ఏం మాట్లాడకపోయేసరికి ఏం చేయాలి, సర్లే వెళ్ళిపోదామా లేక చూద్దామా అనేసి అక్కడ డోర్ పుష్ చేస్తే, డోర్ని పుష్ చేయగానే డోర్ ఓపెన్ అయిపోతుందన్నమాట. లోపలికి వెళ్ళేసి ఎవరు ఏంటి కనిపించట్లేదు, సరేలే కాల్ చేస్తే సరిపోతుంది అనేసి ఫోన్ తీసుకొని చేయడానికి ముందే ప్రభాస్ ఏం చేశాడు అంటే, వెనకాల నుంచి రామలక్ష్మి వెనకాల నుంచి వచ్చేసి అక్కడ డోర్స్ అయితే లాక్ చేసేసాడనమాట. అంటే రామలక్ష్మి తప్పించుకోవడానికి వీలు కాకూడదు అనేసి డోర్ లాక్ చేసేసాడనమాట. అప్పుడే రామలక్ష్మి కాల్ చేసేసరికి ప్రభాస్కి కాల్ పోతుందనమాట. ఏంటి ఇక్కడి నుంచి రింగ్ అవుతుంది అని వెనక్కి తిరిగి చూసేసరికి ప్రభాస్ ఉంటాడనమాట. ఏంటి నువ్వా ప్రభాస్, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అంటే, మరి ప్రభాస్ కాక స్పాన్సర్స్ ఉంటారా, నేనే కాల్ చేసిండేది అనేసరికి రామలక్ష్మికి కోపం వచ్చేసి ప్రభాస్ని కొట్టబోతుందనమాట. కొట్టబోతుంటే రామలక్ష్మిని గట్టిగా పట్టుకొని తోసేస్తాడనమాట. గట్టిగా కొట్టేసి తోసేస్తాడనమాట. తోసేయగానే రామలక్ష్మి స్పృహ కోల్పోతుందనమాట. అప్పుడే ప్రభాస్ బట్టలు విప్పేయడానికి చూస్తూ ఉంటే అక్కడ అదే అయితే రామ రామ అని వెతుక్కుంటూ లోపలికి వచ్చేస్తుందనమాట. లోపలికి వచ్చేసి ప్రభాస్ని బాగా కొడుతుందనమాట. కొట్టేసి రామలక్ష్మిని
కాపాడి బయటికి తీసుకెళ్ళిపోతుందనమాట. కాకపోతే ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే ఇప్పుడు రామలక్ష్మి పైన మరి ఏదైనా జరిగిందా లేదా అనేది మనము ముందు తెలుసుకుందాము. కాకపోతే ఇక్కడ అందరూ జనమందరూ ఏమనుకుంటున్నారు అంటే ప్రభాస్ గాడు ఆద్యని అత్యాచారం చేశాడు అనేది ఒక పెద్ద న్యూస్ అయిపోయిందనమాట. ఆ న్యూసు రఘురామ్ ఇంటి వరకు వెళ్ళిపోయిందనమాట. అలా అందరూ చెప్పేసరికి ఆద్య అప్పుడే ఇంట్లోకి వస్తూ ఉంటే పద్మావతి అందరూ చాలా అంటే చాలా తిడుతూ ఉన్నారనమాట. నిన్ను వాడు పాడు చేశాడా, చిచ్చి అది ఇది అని అలా అని బాగా అంటే బాగా ఆద్యని తిడుతూ ఉంటే బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. అప్పుడే శ్రీను ఆద్య ఆద్య అనుకుంటూ వచ్చాడనమాట. రా శ్రీను రా, ఇంట్లో వాళ్ళు అందరూ అనడం అయిపోయింది, ఇక నువ్వు ఒక్కడివే ఉన్నావు అనేసి శ్రీను అనేసి ఆద్య ఏడుస్తూ ఉంటే అప్పుడే ఆద్య, ఎందుకు ఆద్య నువ్వు బాధపడుతున్నావు, నీ గురించి నాకు తెలుసు కదా ఆద్య అనేసి హక్ చేసుకుంటాడనమాట. హక్ చేసుకోవడగానే ఆద్య అయితే చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ అస్మిత అక్కడ ఇక్కడ తిరుగుతూ అంటే రామలక్ష్మి జీవితం ఈ పాటికి పాడైపోయి ఉంటుంది అంటే ఇంకా నాకు ఫోన్ కాల్ రాలేదు కదా, ఏమైంది అనేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడే రామలక్ష్మి అయితే అక్కడికి వచ్చేసి అస్మితని బాగా అంటే బాగా కొట్టేస్తుందన్నమాట. నువ్వు ఒక ఆడదయ్యుండి ఒక ఆడదాని జీవితం పాడు చేయాలి అనుకుంటున్నావు కదా, నిన్ను చూడు అస్మిత, నువ్వేమనుకుంటున్నావు ఏమో నా గురించి, అప్పుడే కరెక్ట్ టైంకి ఆద్య వచ్చి నన్ను కాపాడింది కాబట్టి అంటే ఆ ప్రభాస్ని కొట్టేసి నన్ను కాపాడింది కాబట్టి నా జీవితం బాగైంది, లేదంటే నా జీవితం ఏమైపోయేది, నిన్ను మాత్రం వదిలేదే లేదు అస్మిత, నువ్వు ఎత్తుకి పై ఎత్తులు వేసావు కదా, ఆ పై ఎత్తులకే పై ఎత్తు నేను వేస్తాను, చూసుకో అస్మిత అనేసి అస్మితకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుందనమాట. ఆ రోజు నైట్ అయితే రామాని తీసుకొని శౌర్య అయితే భోంచేయడానికి కిందికి వచ్చాడనమాట. కిందికి వచ్చి డైనింగ్ టేబుల్ పైన కూర్చొని భోజనం అంతా శౌర్య ప్లేట్లోకి పెట్టి ఇస్తే రామ అయితే దిగులుగా కూర్చుని ఉంటే రామ భోంచే అంటే సరే అనేసి ప్లేట్లో అన్నం కలుపుతూ ఉంటే ప్రమీల అయితే అంటే రామలక్ష్మి వాళ్ళ పిన్ని కూతురు ఆద్యని ఎవరో చెడిపేశారంట కదా, పాడైపోయిందంట కదా, అందరూ ఊరి జనమందరూ మాట్లాడుతూ ఉంటే నా చెవిలో పడింది, అదే అంటున్నాను అంటే అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే ఏంటి నేను లేనిది మాట్లాడనా, ఉన్నిందే కదా మాట్లాడిండేది అంటునేదే కదా అనేసి ప్రమీల అనడంతో అప్పుడే మీకు ఆద్య చెడిపోయింది అనేసి మీకు తెలుసా, అక్కడ ఏం జరిగింది అనేది మీకు తెలుసా అనేసి అంటూ ఉంటే శౌర్య అయితే ఆపు, ఏంటి రామలక్ష్మి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అనేసరికి రామలక్ష్మి అయితే బాధపడుతూ ప్లేట్లో చేయిలు కడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. అప్పుడే శౌర్య కూడా రామలక్ష్మి వెనకాలే వెళ్తాడనమాట. వెళ్ళగానే అప్పుడు అక్కడ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే శౌర్య అయితే ప్లేట్లో అన్నం పెట్టుకొని వెళ్ళి రామలక్ష్మి ఏమీ అనుకోద్దు, సారీ అమ్మ మాటకి మాట పెంచుతుంది అనేసి నేను నీ మీద చిన్నగా అరిచాను, సారీ రామలక్ష్మి అని అప్పుడే శౌర్య అయితే రామలక్ష్మికి అన్నం తినిపిస్తాడనమాట. అన్నం తినిపించిన తర్వాత రామలక్ష్మి కొద్దిగా ఏడవడం ఆపేసి శౌర్యని చూస్తూ ఉంటుందన్నమాట. అంటే నెక్స్ట్ ఎపిసోడ్లోన ఆద్య రామలక్ష్మికి ఏం జరిగింది అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.